కంగారు కేర్ అంటే ఏమిటి? తల్లి తన నవజాత శిశువుని ఆమె ఛాతీకి అత్తుకొని పట్టుకోవడమే కంగారు కేర్. తన చర్మానికి శిశువు చర్మం తాకే విధంగా పట్టుకోవడం వలన స్కిన్ టు స్కిన్ కేర్ కూడా అని పిలుస్తారు. దీని వలన శిశువుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గడువు నిండకుండా పుట్టిన శిశువులకు లేదా బరువు తక్కువ పుట్టిన శిశువులకు కంగారు కేర్ ఒక వరం. శిశువు గుండె రేటును క్రమబద్ధీకరించేందుకు, శిశువు శ్వాసక్రియను మెరుగుపరిచేందుకు, ఆరోగ్యమైన నిద్ర ఇచ్చేందుకు, శిశువు ఎదుగుదలను మెరుగుపరిచేందుకు, శిశువుకు ఒకవేళ ఏదైనా వైద్య పరీక్షలు జరిగి ఉంటే వాటి తాలూకు నొప్పి తగ్గించేందుకు, శిశువు శరీరం వెచ్చగా ఉండేందుకు, శరీర ఉష్ణోగ్రత పడిపోనివ్వకుండా కంగారు కేర్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 2 అంశాలు. తల్లి శిశువు ఇద్దరి ఆరోగ్యం కోసం 1-6 నెలల వరకు తప్పనిసరిగా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, బిడ్డ పుట్టిన వెంటనే కంగారు కేర్ ఇవ్వడం, ప్రధానంగా ఎన్ఐసియు బేబీస్ కోసం లేదా నవజాత శిశువులకు కంగారు కేర్ ఇవ్వవచ్చు. శిశువు ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా కంగారు కేర్ ఎన్నిసార్లు, ఎంతసేపు ఇవ్వాలనేది వైద్యుల సూచన మేరకు ఆధారపడి ఉంటుంది. కంగారు కేర్ ఏ విధంగా ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు, వారి సహాయకులు తెలియజేస్తారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక కండిషన్లో, ఉదాహరణకు ఇంట్రావీనస్ లేదా ఐవీ ట్యూబ్స్ కనుక బేబీకి పెట్టి ఉంటే వారికి కంగారు కేర్ ఇవ్వవచ్చా లేదా వైద్యులు సూచిస్తారు. కేవలం తల్లి మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల్లో ఎవరైతే శిశువు సంరక్షణలో ఉన్నారో వారు కూడా కంగారు కేర్ ఇవ్వవచ్చు. కంగారు కేర్ ఇచ్చేవారు గుర్తుపెట్టుకోవలసిన 3 ముఖ్య అంశాలు. 1. శుభ్రమైన అనువైన దుస్తులు ధరించాలి. ఛాతీ వద్ద మీ శిశువును ఉంచుకుంటారు కాబట్టి సులువుగా విప్పగల దుస్తులు వేసుకోవాలి. బ్రా తీసివేయాలి లేదా సౌకర్యమైన హాస్పిటల్ గౌన్ ధరించవచ్చు. 2. శిశువును తల్లి తన ఛాతీ దగ్గరికి తీసుకోవడం, శిశువు వెచ్చగా ఉంచేందుకు టోపీ, డైపర్, పాదాలకు సాక్స్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. తల్లి ఛాతీ తగిలే విధంగా శిశువును ఎత్తుకోవాలి. ఇదిగో ఈ పొజిషన్లో. శిశువు ఊపిరి తీసుకునేందుకు వీలుగా శిశువు ముఖం ఒక పక్కకు ఉండాలి. ఒక్కసారి తల్లి శిశువు స్కిన్ టు స్కిన్ కేర్ పొజిషన్ తీసుకున్న తరువాత బేబీ వీపును ఒక దుప్పటితో కప్పాలి. ఫలితంగా వెచ్చదనం మెయింటైన్ అవుతుంది. కంగారు కేర్లో ఇవి వద్దు. మొబైల్ ఫోన్స్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వద్దు. తల్లి తన చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. పర్ఫ్యూమ్స్, పౌడర్లు లేదా ఇతర పైపూత క్రీములు, లోషన్స్ చర్మానికి రాసుకోకూడదు. స్మోక్ చేయకండి, గుట్కా నమలకండి. తల్లి తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా జాగ్రత్త పడాలి. ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య సూచన మేరకు మాత్రమే నడుచుకోవాలి.